చెప్తారా అవి చెప్పరా ఏమన్నా క్వశ్చన్స్ చెప్తారా చెప్తారా సరే నిన్న ఎస్టర్డే మన క్లాస్ చెప్తున్నా ఏం క్లాస్ అంటే తెలుసా మీకు ఐడియా ఉందా ఏమేమి వస్తాయి నిన్న ఆల్రెడీ క్లాస్ చెప్పుకున్నాం కదా ప్రొఫెషనల్ మేనర్ కింద మనకి ఏమేమి వస్తాయి దాంట్లో గ్రూమింగ్ లర్నింగ్ చేశారా మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారంతా అదేనా నేను చేసిన తప్పు సరే నెక్స్ట్ టైం నుంచి ఇస్తాను ప్రొఫెషనల్ మేనర్ కింద ఏమేమి మీరు లర్న్ చేసి అంటే మీరు దాని గురించి ఏం తెలుసుకున్నారు డ్రెస్ కోడ్ గ్రూమింగ్ ఇంకా హైజీనిక్ వే ఆఫ్ టాకింగ్ ఓకే అంటే మనం ఆల్రెడీ ప్రొఫెషనల్ మేనర్ అంటే ఎలా ఉండాలనేటువంటి తెలుసుకున్నాం ఎందుకోసం అలా ఉండాలనేది తెలుసా మనకి అంటే ప్రొఫెషనల్ మేనర్ అంటే మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా మనం ఉండాలనేటువంటిది మనం నిన్న క్లాస్లో తెలుసుకున్నాం ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే అంటే ఈ ప్రొఫెషనల్ మేనర్ అనేటువంటి ప్రాసెస్ అంతా జరగాలి అంటే మనము తర్వాత అంటే దాని రిజల్ట్ని చూస్తాం కదా ప్రొఫెషనల్ మేనర్ అనేటువంటి దాన్ని ఒక మన ప్రొఫెషనల్ మేనర్ అంటే మన వే ఆఫ్ టాకింగ్ బిహేవియర్ వీటన్నిటిపైన ఒకటి జరుగుతుంది అనమాట లోపల జరిగేటువంటి విధానాన్ని ఏమంటాం మనం అంటే మనం కొందరు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం దాన్ని ఏమనొచ్చు మనం యాటిట్యూడ్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రొఫెషనల్ మేనర్ అంటే ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మానిటరింగ్ ఓకే అర్థమైందా అర్థమైంది అందరికీ మానిటరింగ్ ఎందుకు చేస్తాం మనం మానిటరింగ్ అంటే ఏంటంటే మనల్ని ఇంకొకరు అబ్జర్వ్ చేయడం అన్నమాట ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటరింగ్ ఓకే అర్థమైందా అంటే మనము మానిటరింగ్ ఎందుకు చేస్తామంటే ఇక్కడ మన ట్రైనింగ్ సెషన్ ఉందా ఇది ఏ ఉద్దేశంతో మనకు ట్రైనింగ్ సెషన్ చేశారు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా పీపీటీలో ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఏమంటారు మైక్రోస్కోప్ అంటే ఏంటిది అంటే మనం చిన్న చిన్న విషయాలను కూడా గమనించడం అర్థమైందా ఆ టైటిల్కు దానికి సరిపోయిందా చూసారా పూర్తిగా అంటే మానిటరింగ్ అంటే మనం పరిశీలించడం అంటే ఇప్పుడు మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి జరుగుతూ ఉంది దీన్ని కరెక్ట్గా జరుగుతుందా ఇది జరగడం వల్ల దానికి వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అనేటువంటి మన ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటరింగ్ ఓకే అర్థమైందా ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటరింగ్ నెక్స్ట్ అబ్జర్వేషన్ ఓకే ఆబ్జెక్టివ్ మేడం ఏంటి మేడం మన డిఫైన్ మానిటరింగ్ అంటే తెలుసా మీకు డిఫైన్ మానిటరింగ్ అంటే పర్యవేక్షించడం సార్ పర్యవేక్షణకి సంబంధించి నిర్వచనాన్ని ఈ రోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు డిఫైన్ మానిటరింగ్ అంటే మనము చేసేటువంటి పనిని పర్యవేక్షించడం అంటే దాన్ని దగ్గరగా అంటే అది జరుగుతుందా లేదా అనేటువంటిది మనం దూరం నుంచి చూసేటువంటి విధానాన్ని ఏమంటాం పర్యవేక్షణ అంటాం ఓకే అది మనం తీసుకున్నటువంటి స్ట్రక్చర్లో జరుగుతుందా లేదా అనేటువంటిది నెక్స్ట్ మేడం నెక్స్ట్ సార్ మీరు రండి సార్ సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఏంటిది మానిటరింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది చూస్తాం సెకండ్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటరింగ్ అంటే మానిటరింగ్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి అనేటువంటిది ఇంకొకటి మీరు అక్కడే చూడండి పిక్చర్ కనిపిస్తూ ఉందా ఏంటిది వాళ్ళంతా గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉంటారు అంటే ఆ మానిటరింగ్ గురించి సెషన్స్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి సార్ వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అది ఇంకా మనకు రాలేదు ఓకే let the learners understand the activity
task and full engaged in it. అర్థమైందా? అంటే మానిటరింగ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే అక్కడ యాక్టివిటీస్ ఇస్తామన్నమాట. అంటే ఒక మానిటరింగ్ జరగడం అంటే ఎలా అంటే ఒక యాక్టివిటీస్ ఇస్తారు, నెక్స్ట్ తర్వాత టాస్క్లు ఇస్తారు. ఇక్కడ పీపీటీలో మీరు గమనించారు అక్కడ ఏముంది? మనం పైన ఫిల్టర్ కదా, ఓకే, వాడికి మొత్తం మనము టాస్క్లు పెట్టేసిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ని మనం ఫిల్టరింగ్ గా చూసాం. అర్థమైందా? అంటే చెక్ ద అండర్స్టాండింగ్ టాస్క్లు అవన్నీ ఇవ్వడం వల్ల మనం తీసుకునేటువంటి మానిటరింగ్ని మనం చెక్ చేసుకుని అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది. వై మానిటరింగ్ అంటే దానికి అర్థం అదే. అర్థమైందా? నెక్స్ట్ learner performing in order to provide the students with the most useful feedback. ఓకే, మానిటరింగ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఏదైతే పిల్లలకు చెప్తూ ఉన్నామో, ఓకే, మనం చెప్పేటువంటిది వాళ్ళు సరిగా వాళ్ళకు పాస్ అవుతుందా లేదా అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అంటే మనం చెప్పేటువంటిది వారికి అర్థం కావడం, నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే కదా మనం ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంప్రూవ్ కావాలనేటువంటిది తెలుస్తుంది. దానికోసం అనేటువంటిది ఇక్కడ చూసారా, అక్కడ మనం ఆల్రెడీ ఫిల్టరింగ్ కొట్టాం, ఇక్కడ చూసాం వాళ్ళ నాలెడ్జ్ మొత్తం ఉందా లేదా అనేటువంటిది చెక్ చేస్తాం. సింక్రైజ్ అయిందా రెండుకి? నెక్స్ట్ ఇండికేటర్స్. ఇండికేటర్స్ అంటే ఏంటిది? గుర్తులు సార్, గుర్తులు, ప్రామాణికం. అంటే ఇక్కడ చూడండి ఏం చేస్తే ఏమవుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ ప్రామాణికం. అంటే ఇక్కడ ఫస్ట్ చూడండి యాక్టివిటీస్ ఇండికేటర్స్ ఏముంది? అవుట్పుట్ అంటే ఏంటిది? మనం ఒక యాక్టివిటీస్ ఇచ్చామంటే దాని నుంచి అవుట్పుట్ తీసుకుంటాం కదా. అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చార్ట్ తీసుకురమ్మంటే వాడు గీసుకొని వస్తేనే కదా మనకు వాడి చార్ట్ గీయగలరా లేదా అనేటువంటిది. మనం ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే వాడు ప్రాజెక్ట్ చేయగలరా లేదా అనేటువంటిది మనం వాడి దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకోవాలంటే మనకి ఖచ్చితంగా యాక్టివిటీస్ అనేటువంటిది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సారు పీపీటీసీలు చేశారా లేదా, ఓకే, లెసన్ ప్లాన్లో రాశారా, సెషన్ ప్లాన్లో రాశారా అనేటువంటి యాక్టివిటీస్ ఇస్తేనే కదా మనం దాని మీద ఇంట్రెస్ట్ చేస్తాం. అంటే అది మనం చేసిన తర్వాత గోల్ ఎట్లున్నారా అని దాని మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది మనకు వస్తుంది. అక్కడ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి అవుట్పుట్స్ అనేటువంటిది ఖచ్చితంగా మనం తీసుకోగలుగుతాం. యాక్టివిటీస్ అనేటువంటిది స్టూడెంట్స్కి ఇచ్చి అంటే చెప్పు ఇండికేటర్స్ నుంచి ఆబ్జెక్టివ్స్ అంటున్నారు. ఆబ్జెక్టివ్ అంటే అర్థమైంది. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు, సరైన లక్ష్యాలు. ఓకే, రైట్. మీరు లేదు సార్? లేదు సార్. ఏంటి సార్ ఆబ్జెక్టివ్స్ అంటే? సార్ సార్ మీరు సార్ ఏదైనా టాపిక్ కానీ కంటెంట్ కానీ నేర్చుకునేటప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ వాట్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, అర్థమైందా? అంటే ఒక సెషన్లో మనం తీసుకున్నటువంటి ఉద్దేశం దేనికోసం తీసుకున్నాం అనేటువంటి లక్ష్యాలను నిర్దేశించేటువంటి దాన్ని ఏమంట? ఆబ్జెక్టివ్స్ అంట. ఓకే, ఈ ఆబ్జెక్టివ్ చేసిన తర్వాత ఏమవుతుంది సార్? తీసుకోండి. ఏమి దగ్గర అవుట్కమ్స్ అంటే ఆ చేసిన తర్వాత దాని ఫలితం అనేటువంటిది మనం చూసుకుంటాం కదా. నెక్స్ట్ ఇక్కడ మానిటర్ చేసేది ఎందుకోసం అంటే ఇక్కడ గోల్ అనేటువంటిది ఉంది. అంటే మనం ఒక గోల్ నిర్దేశించుకుంటాం. అంటే ఒక నెక్స్ట్ రీజనల్ చెక్ లిస్ట్, నెక్స్ట్ వే ఆఫ్ మానిటరింగ్. ఓకే, మానిటరింగ్ చేసే పద్ధతులు ఎలా? అర్థమైందా? మానిటరింగ్ చేసే పద్ధతులు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పీపీటీ చూసారు మీరు, వాకింగ్ అరౌండ్ ద రూమ్. అంటే మనం ఒక క్లాస్ రూమ్ ఎంగేజ్ చేస్తాము అనుకోండి, ఆ క్లాస్ రూమ్ని మొత్తం మనం రౌండ్గా తిరిగినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం గ్రహించవచ్చు. అట్లాగే ఎవరిపైన మన ఐ కాంటాక్ట్ ఉంది, ఇటువంటి అన్ని తెలుసుకోవడానికి కోసం మనం ఇక్కడ చూసారు రౌండ్గా ఉందని చూపించారా. ఓకే, నెక్స్ట్ తర్వాత స్టాండింగ్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్ passing and groups. Pairs of error agreement. ఓకే, అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మానిటరింగ్ చేస్తా ఉన్నాం కదా,
దాంట్లో కొన్ని ఏమన్నా మనకు ఎర్రరింగ్స్ ఉన్నాయా అనేటువంటిది మనం గ్రహించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మానిటరింగ్ చేసే ఎవరైనా ఇస్తారా మానిటరింగ్ గురించి ఫీడ్బ్యాక్? ఎనీవన్? ఇవ్వండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మానిటర్ చేయడం వల్ల మనకి పిల్లల గ్రోత్, వాళ్ళకి తర్వాత ఏం చెప్పాలా, ఎలా ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏ లెవెల్ ఆఫ్ ఉన్నారు అని చెప్పి తెలుసుకోవచ్చు. తర్వాత పిల్లల నాకు ఫీడ్బ్యాక్ మరి ఇంట్రడక్షన్ దగ్గర స్టాప్ అయినారు తొందరగా. ప్రీవియస్ క్లాస్కి కనెక్టివిటీ ఈరోజు టాపిక్ ఏం నేర్చుకుంటున్నాం అన్నట్లా డిఫైన్ చేయలేదు, అదే టాపిక్లో వెళ్ళిపోయాను. అంటే ప్రొఫెషనల్ మేనర్ కింద నుంచి నేను ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటరింగ్ అనేటువంటిది సార్ పీపీటీ చాలా బాగుంది సార్. నేను వచ్చి కొంచెం ప్రొనౌన్సియేషన్ ప్రొఫెషనల్ అనండి. ప్రొఫెషనల్ నెక్స్ట్ ముందుకు పో. ఐ కాంటాక్ట్ కొంచెం మిస్ అయింది. ప్రజెంటేషన్ అక్కడక్కడ కనబడుతుంది, ఎందుకు ప్రశాంతంగా ప్రిపేర్ బాగుంది పీపీటీ. సో యూ వాట్ 92 మార్క్స్. ఓకే